హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రువిషాస్ వరల్డ్ అండ్ దిస్ ఇస్ ప్రియాంక. ఈరోజు నేను మన ఛానల్లో మీకు చికెన్ గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం నేను చికెన్ని మంచిగా మ్యారినేట్ అనేది చేసుకుంటున్నాను. చికెన్ మ్యారినేట్ చేయడానికి ఫస్ట్ నేను చికెన్ అయితే కడిగి తీసుకున్నాను. ఇలా కడిగి తీసుకున్న చికెన్లోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మీ రుచికి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను పెరుగు, అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకొని ఈ చికెన్కి అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న ఒక చికెన్ని ఒక 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం ఉంటే 2 అవర్స్, లేదంటే ఒక గంట సేపు అయినా దీనిపైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఇందులోకి వేసుకున్నాక ఆయిల్ వేడాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను కట్ చేసి. ఇలా తీసుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటా కూడా కట్ చేసి ఇందులోకి వేసుకున్నాను. టమాటా ఇంకా ఉల్లిపాయలు రెండింటిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న దానిపైన మూత పెట్టేయండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ టమాటా ఇంకా ఉల్లిపాయ రెండింటిని కూడా ఉడికించుకోండి. అలాగే గ్రేవీ కొద్దిగా చిక్కగా రావడానికి ఇందులోకి నేను కొద్దిగా క్యాషు కూడా వేస్తున్నాను. క్యాషు కూడా వేసాక మంచిగా ఉడికించుకోండి. క్యాషు కూడా వేసి ఉడికించుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఈ రెండు కూడా మంచిగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారాక మిక్సీలోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగే మిక్సీ అయితే పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత అదే గిన్నెలోకి మళ్ళీ ఇంకో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, ఇలాచి ఇవి తీసుకొని కొద్దిగా జీలకర్ర కూడా తీసుకొని వాటిని మంచిగా వేయించుకున్నాను. అంతా మంచిగా వేగిపోయాక ఒక 4 పచ్చిమిర్చి కూడా తీసుకొని వేయించుకున్నాను. ఇవి వేగిపోయాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. చికెన్ కూడా కొద్దిగా ఇందులోకి వేసుకొని ఆయిల్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చికెన్ అంతా కూడా మంచిగా కలుపుకుంటున్నాను. చికెన్ అంతా కూడా కలుపుకొని చికెన్ పైన మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలైనా చికెన్ని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేదంటే చికెన్ చాలా త్వరగా అడుగంటుకుపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చికెన్ అంతా కూడా ఆయిల్లో కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకొని మంచిగా ఉడికించండి. మూత తీసి చూడండి, చికెన్ అంతా కూడా ఆయిల్లో మంచిగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్లో చికెన్ అంతా మంచిగా ఉడికిపోయాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ ఇంకా టమాటో పేస్ట్, అది కూడా ఇందులోకి వేసుకోండి. అది కూడా ఇందులోకి వేసుకున్నాక ఒకసారి చికెన్లో అంతా మిక్స్ చేసుకోండి. ఆ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని అందులోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. ఈ టైంలోనే ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉంటే ఉప్పు కారం కూడా వేసుకొని మీకు గ్రేవీకి సరిపడా వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోండి. కసూరి మేతి కూడా కొద్దిగా వేసుకొని మరొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. చూసారు కదా, మన చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది. చివరిలో కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుంది. చికెన్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.